శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం హనుమ మహాభారతంలో ఎక్కడెక్కడ కనబడ్డారాయన అన్నది తెలుసుకుందాం. పాండవులు అరణ్యంలో భగీరథి తీరవందలి నరనారాయణ ఆశ్రమాన్ని సందర్శించి మైనాక పర్వతాన్ని, బిందు సరస్సును దర్శించారట. ఆ మనోహర వనంలో అర్జునుడిని చూడాలనే కాంక్షతోటి వారు 6 రాత్రులు నివసించారట. అప్పుడు ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలి ద్వారా 1000 రేకులు గల పద్మం ఒకటి పాండవుల ఎదుట పడింది. ఆ పద్మాన్ని చూసిన ద్రౌపదీదేవి భీమసేనుడితోటి ఇలా అంది, నాథ, ఈ పుష్పం ఎంతో మనోహరంగా ఉంది. నాకు ఇలాంటి పుష్పాలు అనేకాలు తెచ్చివ్వు అంటూ అడిగిందిట. వాటిని నేను నాతో పాటు కామిక వనానికి తీసుకువెళ్తాను అని అడిగిందిట. అప్పుడు భీముడు ద్రౌపది కోరికను తీర్చడం కోసం ఆ పుష్పం ఎట్నుంచి వచ్చిందో దాన్ని వాసన బట్టి ఈశాన్య దిక్కుగా వచ్చింది అనుకుని అటువైపు బయలుదేరాట. మార్గం మధ్యలో ఉన్న కదలీవనాన్ని సంక్షోభం చేసేశాడు. ఆ పైన ఒక సరోవరాన్ని చూశాడు. అందులో జలక్రీడ చేసి శంఖాన్ని ఊదాట. అతని సింహనాదం లాంటి శంఖనాదం చేత అక్కడ మృగాలు, పక్షులు అన్ని భయపడిపోయాట. ఆ ధ్వని విని అక్కడ కదలీఫల వనమునందు ఉన్న హనుమంతుడు, ఈ వచ్చేవాడు నా సోదరుడగు భీముడని అనుకుని ఇతడు ఈ మార్గంలో గనక స్వర్గానికి వెళ్తే చాలా కష్టపడతాడని తలచి మార్గాన్ని అడ్డగించట. భీముడు హనుమంతుడిని చూసి పెద్దగా సింహనాదం చేసి దారి విడు అన్నట్ట. అప్పుడు హనుమంతుడు, పర్వతమునందు నువ్వు వెళ్ళలేవు అన్నట్ట. ఇది దేవలోక మార్గం అన్నట్ట. మానవులకి ఇది అగమ్యం అని చెప్పాట. అప్పుడు భీముడు, నేను చంద్రవంశం నందలి క్షత్రియుడిని, వాయుపుత్రుడును, నా పేరు భీమసేనుడు, నువ్వెవడు అంటూ అడిగాట. హనుమంతుడు అన్నట్ట, నేను వానరుణ్ణి అని. ఓ వానరా, త్వరగా లేచి నాకు త్రోవివు అంటూ పరిగెట్ట. హనుమంతుడు భీముడితోటి, నాకు లేవడానికి సామర్థ్యం లేదసల, నీకు మార్గం కావాలంటే నా తోకను పక్కకు తొలగించుకుని నువ్వే వెళ్ళు అన్నట్ట. దాంతోటి భీమసేనుడు ఎడం చేత్తో ఆ తోకను లేపేద్దాం అనుకున్నాడు. సాధ్యం కాలేదు. తిరిగి 2 బాహువులతోటి దాన్ని కదపడానికి ప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు. ఒళ్ళంతా చెమట పట్టినట్టుగా అయిపోయింది. అలసిపోయాడు. భీమసేనుడు అప్పుడు హనుమకి నమస్కరించట. కపిరాజా, నా గర్వపు మాటలన్నీ క్షమించి ప్రసన్నుడుగా వానరూపాన్ని ధరించి ఉన్న నువ్వెవరు? నిన్ను శరణు పెడుతున్నాను అంటూ ప్రార్థిస్తే హనుమంతుడు, వీరుడా, వాయుదేవుడికి కేసరికి జన్మించిన వాడిని నేను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడికి మంత్రిని నేను. శ్రీరామచంద్రుడి దాసుడినయ్యా నేను అంటూ పలికి రామకథనంతా ఈయనకి వినిపించట. యుగ ధర్మాలను తెలియజేశాట. అప్పుడు భీముడు హనుమతోటి, నీ విశ్వరూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అని చెప్పాట. అప్పుడు హనుమ, నాయన, కలియుగం అచిరకాలంలోనే రానుంది. చిరంజీవులు మాత్రమే ఈ యుగంను అనుసరిస్తారు. కనుక నా పూర్వ శరీరాన్ని నువ్వు ఇప్పుడు చూడగోరుట సరికాదు అంటూ పలికెట్ట. ఎంత చెప్పినా భీమసేనుడు హనుమంతుడిని పూర్వరూపం చూడకుండా తిరిగి వెళ్ళను అని పట్టుబట్టేసరికల్లా విశ్వరూపాన్ని చూపించట. ఆ విశ్వరూపాన్ని చూసిన భీమసేనుడు, మహాత్మా, మిక్కిలి విశాలమైన నీ శరీరాన్ని నేను చూశాను, ఇంక ఉపసంహరించుకోదాన్ని. ఆ ప్రభావాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అది సూర్యుడి కంటే కూడా తేజోవంతంగా ఉంది అంటూ శరణువేడాట. అప్పుడు హనుమంతుడు భీమసేనుడికి ధర్మోపదేశం చేశాడు. భీమసేనుడిని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భీముడు హనుమతోటి, హనుమ, నువ్వు ఒక్కడివే రాక్షసులతో పాటు లంకేశ్వరుడైన ఆ రావణుని సంహరింపగలవు కదా. ఆ రాముడు రావణ్ణి సంహరించడానికి మరి కారణం ఏంటి? దీంట్లో పరమార్థం తెలియజేయని అడిగట. అప్పుడు హనుమ అన్నట్ట, భీమసేన, నీవన్న మాట యథార్థమే, కానీ ఆ రావణుణ్ణి త్రుటికాలంలోనే వధించగలను నేను. అయితే శ్రీరాముని ప్రతిష్ట సర్వత్రా వ్యాపించాలని సంకల్పించి ఇంకా ఆ విషయంలో నేను తలపెట్టలేదు అంటూ చెప్పాట. వానర శ్రేష్ఠ, నా ఎడల నీవెల్లప్పుడూ ప్రసన్నుడవై ఉండి నన్ను అనుగ్రహించు అంటూ భీమసేనుడు హనుమతోటి చెప్పాట. పాండవులకు నువ్వే దిక్కు, నీ తేజస్సు చేతనే మేము శత్రువులను జయించగలం. ఆ మాటలు విన్న హనుమంతుడు భీమసేనుడితోటి ఇలా అన్నాడు, నాయన, నీ ఎడల నాకు గల సోదరభావం చేత, స్నేహభావం చేత నీకు ఒక హితాన్ని చేస్తాను నేను అంటూ హనుమ భీముడితోటి ఏం చెప్తున్నాడు? ఓ భీమసేన, వరం కోరుకో. హస్తినాపురానికి వెళ్ళి క్షుద్రులైన ధార్తరాష్ట్రంలో హతం చేయమంటావా? శిలాపాతం చేత ఆ పురాన్ని మర్దించేనా? ఆ దుర్యోధన్ని కట్టి తెచ్చి నీ పాదాల దగ్గర పడేనా అని అడిగట. అప్పుడు భీముడు హనుమతోటి, నీ అనుగ్రహం చేత మేము శత్రువులను జయించగలం అని అంటే,
హనుమ ఏమన్నాడు? భీమసేన, నీకు నేను ప్రియాన్ని కలిగిస్తాను. నువ్వు శత్రుసేనలో ప్రవేశించి సింహనాదం చేసినప్పుడు ఆ సింహనాదాన్ని నేను రెట్టింపు చేస్తాను అంటూ పరిగెట్టాడు. పార్థుని రథధ్వజంపై అధిష్ఠించి శత్రు ప్రాణహరణని నీకు విజయహేతువును కలగజేస్తాను నేను అంటూ అనుగ్రహించి అదృశ్యుడయ్యాట. ఆ తర్వాత ఈయన పరాశర సంహితలో ఏ విధంగా విశ్వరూపాన్ని చూపించాడన్నది మనం తెలుసుకుందాం. మైత్రేయ మహాముని, ఓ పరాశర మహాముని, రామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సుగ్రీవులు ఉండగా శతానుని సీత ఎందుకు చంపవలసి వచ్చింది అంటూ అడిగట. యుద్ధరంగంలో రావణాసుని సంహరించి కృతార్థుడయ్యానని తలుచుకుంటూ ఉండగా ఆకాశవాణి పలికింది. 100 యోజనాల అవతల 10 తలలు గల రావణదేవునిది శ్రీరామ, 1000 యోజనాల దూరంలో ఉండు ఆకాశం నందు తిరుగు మహాబల పరాక్రములు గల 100 తలల వాడు ఒకడున్నాడు. సర్వప్రాణులు వాడిని జయింపలేవు. కాబట్టి నువ్వు ఆ దేవతా శత్రువుని చంపు అని అశరీరవాణి పలికిందట. అది విన్న రాముడు, అప్పటికే వానరులు కష్టదశ పొందున్నారు. 1000 యోజనాల దూరంలో సముద్రానికి వారధి గట్టుగా మిక్కిలి అసాధ్యం. అలా అని ఆలోచిస్తుండగా అప్పుడు హనుమ రాముడితోటి అన్నట్ట, రామా, నేను 1000 యోజనాలు మించి తోకను పెంచి మిక్కిలి పెద్దదైన దేహం దాల్చి సముద్రం ఉన్నందున సప్త సముద్రాల వరకును వంతెన వరే నా తోకను పెంచుతాను. ఆ తోక ఆధారంతో సముద్రాన్ని దాటి ఆ శత్రువుని చంపే అంటూ పలికెట్ట. తోకను పొడిగించి సముద్రం చివరి వరకు మార్గం ఏర్పేట్లుగా నిలిపెట్ట. అప్పుడు శ్రీరాముడు చతురంగ బలాలతోటి వానర సేనలతో కూడి అక్కడికి వెళ్ళి యుద్ధానికి సిద్ధుడై నిలిచాట. ఆ శతాననుది అంతరిక్షపురం. ఎవరికిని అది వెళ్ళదగినది కాదు. అది కనబడేది కాదు. దేవతలకు రాక్షసులకు కూడా అసాధ్యమైంది. ఆ పట్టణ ప్రాకారము అగ్నిమయం. పరాక్రమం చేత సాధింపదగినది కాదు. ఈ వాక్కులన్నీ మళ్ళీ ఆకాశవాణి శ్రీరాముడికి అక్కడ చెప్పింది. దాంతోటి ఆయన విచారించట. అప్పుడు హనుమ ఉగ్రరూపం దాల్చట. వెంటనే ఆ ప్రాకారాన్ని, అగ్ని వలయాన్ని అంతటినీ సముద్రంలో పడేసేట. ఆ తర్వాత రాముడికిను ఆ శతాననునికి వాడి సైన్యానికి పెద్ద యుద్ధం జరిగింది. రాముడు శతానుని కంఠాల్ని నరకడం మొదలుపెట్టాడు. శతాననుడు అంటే చాలా కంఠాలు కలవాడు కదా. అతని తలలను నరుకుతున్న కొద్దీ అవి మళ్ళీ పుట్టడం మొదలుపెట్టాట. ఎన్నిసార్లు నరికినా అన్నిసార్లు వస్తున్నాయి. అదే కాకుండా అతని రక్త బిందువు పడిన చోట మళ్ళా కొత్త శతాననుడు ఉత్పత్తి అవుతున్నాడు. దీంతో రాముడు నిస్పృహ చెందట. ఆ శతాననుడితోటి యుద్ధం చేసిన వీళ్ళు అలసిపోయి మూర్ఛిల్లిపోయారట. అలా మూర్ఛిల్లిన రామాదులను చూసిన సీత మిక్కిలి దుఃఖిస్తూ ఉండగా గర్గమహాముని అక్కడికి వచ్చి సీతకి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించట. అప్పుడు ఆ మంత్రాన్ని జపించగా దానికి అనుగ్రహించిన హనుమ విశ్వరూపం దాల్చట. వానరం ముఖమేకంతు ద్వితీయం సింహవక్త్రం తృతీయం గారుడం వక్త్రం చతుర్థం సౌకరం ముఖం హయాననౌ పంచమం చాప్యేకైకం నయనై శ్రీభిః దశబాహు సమోపేతం దశాయుధ సమన్వితం. ఆ విశ్వరూపం మొదటిది వానర ముఖము, రెండవది సింహముఖము, మూడవది గరుత్మంతుడి ముఖము, నాలుగవది వరాహ ముఖము, ఐదవది గుర్రపు ముఖము అయ్యి ఒక్కొక్కటి 3 నేత్రాలు కలదై 10 చేతులుండి ఆ 10 చేతులందు 10 ఆయుధాలు ధరించి ఉన్నట్ట. ఆ రోజు నుండి హనుమంతుడు పంచముఖ హనుమంతుడయ్యాడు. ఆయన రూపం ఎలా ఉందంటే త్రిపురాసుడి సంహారంలో రుద్రుడి మొహం ఎలా ఉందో ఆ రకంగా ఉందట. శతానందులందరికీ ఎన్ని ముఖాలున్నాయో అన్ని పంచముఖ ఆంజనేయ రూపాలుగా అతడు అయ్యట. అంటే ఒక్కొక్క శతానందుడికి ఒక్కొక్క పంచముఖ ఆంజనేయుడిలాగా అయ్యాడు ఆయన. ఆ తర్వాత సీతాదేవిని తన భుజంపైన ఎక్కించుకుని రాక్షసులకు భయాన్ని కలిగించట. వెంటనే ఆ సీతమ్మ కాళీ రూపమై భయంకరమైన ఆ రాక్షసుతోటి తలబడింది. ఆ రాక్షసుల రక్తం చేత తడిసిన రేణువుల నుండి రాక్షసులు ఉద్భవిస్తుండగా హనుమ తన తోకను బాగా విస్తరింపజేసి వ్యాప్తింపజేశాడు. రక్తం నేలపై పడకపోవడంతో చివరికి ఆ శతాననుడు మాత్రమే మిగిలాడు. అప్పుడు సీత వింటినారి అందుకొని సంధించి తనలో
एकपत्नी व्रतो रामो यद्यहं पतिदेवता एतद्यनेन बाण्येषतानन शिरोमहत् రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడైతే నేను పతియే దైవంగా నించిన దాన్నైతే గనక ఈ బాణం చేత ఆ శతానని శిరస్సు పడిపోవాలి అంటూ బాణాన్ని వేసిందిట. వెంటనే అతని శిరస్సు ఛేదించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. సీత విజయము, హనుమంతుని ప్రభావము ఎవరు పఠిస్తారో లేక ఎవరు వింటారో సమస్త కోరికల నుంచి విముక్తులు అవుతారు అంటూ చెప్పుకొచ్చారు ఈ పరాశర సంహితలో. సప్త చిరంజీవుల్లో ఇప్పుడు హనుమంతుడి యొక్క వ్యక్తిత్వం ఏంటి? సప్త చిరంజీవుల్లో హనుమ ముఖ్యుడు. హనుమ సూర్యునికి శిష్యుడుగా, రాముడికి దాసుడుగా, సుగ్రీవుని మంత్రివర్యుడుగా, పరమేశ్వరుడి అపర అవతారంగా కొలబడుతున్నాడు. పరాశర సంహితలో కూడా హనుమను రుద్ర అవతారం అని చెప్పి ఆంజనేయ పూజితశ్చేత పూజిత సర్వదేవత, ఆంజనేయుడిని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అంటూ చెప్పారనమాట. वन्दे वानरनारसिंह खगराट् क्रोडाश्ववक्त्राञ्चितं नानालङ्करणं त्रिपञ्चनयनं देदीप्यमानं रुचा हस्ताब्जैः असिखेटपुस्तकसुधाकुम्भां कुशाद्रीनहलं खट्वाङ्गं फणिभूरुहं च दधत सर्वारिगर्वापहम्. వానర నారసింహ గరుడ వరాహ అశ్వముఖాల చేత వివిధ అలంకారాలతోటి 3 నేత్రాలు కలిగి ప్రకాశిస్తూ దేహకాంతి కలిగి కరకమలములందు కత్తి, డాలు, పుస్తకము, అమృత భాండము, దర్భలు, కొండ, నాగలి, మంచపు కోడు, పాము, వృక్షాలు ధరించినట్టి సమస్త గర్వాల్ని అణుచినటువంటి ఈ హనుమంతునికి నమస్కరిస్తున్నాము అంటూ మనం ఈ సప్త చిరంజీవులు అన్న దానిలో మనం హనుమ యొక్క చరిత్ర విని ధన్యులమయ్యాం. రేపు మనం మరొక చిరంజీవిని తలుచుకుంటూ ఇదే శ్రీశ్రవణం ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.